కుటుంబ బలిపీఠము జనవరి 20. తాను రాజకుమారుడనని అతనికి తెలుసు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. కీర్తనలు 3వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ దక్షిణ ప్రాంతంలో కొంతకాలం క్రితం వారు బానిసలను అమ్మేవారు. వారిని వారు కొనేవారు. మరియు నేడు పాతకారులను కొనడానికి దళారులు ఉన్నట్లు బానిసలను కొనడానికి కూడా దళారులు ఉండేవారు. వారు నల్లజాతి వారిని బానిసలుగా అమ్ముతారు. వారది చేసినప్పుడు ప్రజలు తమ తోటలలో పనిచేయట కోసం బానిస సంతలకు వెళ్ళి కొంత పైకం వెచ్చించి కొంటారు. మంచిగా పనిచేయట కొరకు, లాభము కొరకు వారిని కొనెదరు. ఇప్పుడు ఒకరోజు ఒక దళారి వచ్చాడు. అక్కడికి ఒక తోటలో కొందరు బానిసలు 100 లేక అంతకంటే పైన బానిసలు అక్కడ వారు పనిచేయట చూశారు. వారంతా విచారంగా ఉన్నారు, ఎందుకంటే వారు తమ స్వగృహములకు దూరమయ్యారు. పలుమార్లు వారు సరిగా పనిచేయనందున కొరడా దెబ్బలు తినవరు. తామెన్నడూ తిరిగి తమ స్వస్థలాలకి తిరిగి వెళ్ళమని, తమ బిడ్డలను ఎన్నడూ చూడమని, అమ్మా నాన్నలను తిరిగి చూడమని, తమ ఆప్తులను తిరిగి చూడమని అనుకున్నవారు. చూసారా, వారెంతో అణగద్రొక్కబడిన వారిగా ఉండేది. అపవాది కూడా ఆ రీతిగానే నీ పట్ల పనిచేయను, నిన్ను అణిచివేయను. మీకు తెలుసా, మిమ్మల్ని అణిచివేయట, పీడించుట లేదా హింసించుట అపవాది యొక్క కుయుక్తి. కానీ క్రైస్తవుడు తనకివ్వబడిన చట్టబద్ధమైన హక్కులు తెలుసుకొని ఉంటే, మీరు వాక్యాన్ని ఎత్తి చూపితే, నేను మిమ్ములను ఎన్నడూ విడువను, ఎడబాయను. దీనిని బట్టి ఆ అపవాది యొక్క పీడ తొలగిపోయింది. ఈ దళారి అక్కడికి వచ్చి అక్కడ ఉన్న బానిసలందరిలో ఒకడిని గమనించాడు. ఓమై, వాడు మిగతా వారి వలె లేడు. వాడిని మీరు కొరడాతో కొట్టలేరు. అక్కడ వాడు నిటారుగా నిలబడి తన రొమ్ము చాచుకొని ఉండును. వాడు పనిచేయుటకు సంసిద్ధునిగా లేదా ఏదైనా చేసేటట్టు నిజంగా చురుకైన వాడిగా, తెలివైన వాడిగా కనబడను. అంతటా ఆ దళారి అడిగాడు, అతడి నేను కొనదలిచాను. యజమానుడు, వాడు అమ్మకానికి లేడు అని చెప్పాడు. అందుకు దళారి, ఎందుకని? ఇంతకీ వాడు ఎవరు? మిగతా వారందరి మీద వాడేమైనా పెద్ద? యజమానుడు, లేదండి, వాడు కూడా బానిసే. మంచిది, సరే, నువ్వు వాడిని మిగతా వారి కంటే ఏమైనా ప్రత్యేకంగా పోషిస్తున్నావా? అందుకు యజమానుడు చెప్పాడు, లేదండి, వాడు కూడా మిగతా వారితో కలిసి తింటాడు. మంచిది అన్నాడు. అయితే వాడెందుకు ప్రత్యేకంగా కనబడుతున్నాడు అన్నాడు. నేనెల్లప్పుడూ ఆశ్చర్యపోతుంటాను, ఏదో ప్రత్యేకత ఉంది. యజమానుడు అన్నాడు, నాకు తెలిసిందేమిటంటే తన దేశంలో వాని తండ్రి వారి తెగకు రాజు అని. వాడు పరదేశంలో ఉన్నప్పటికీ తాను ఒక రాజు కుమారుణ్ణని వాడు ఎరిగి ఉన్నాడు. సహోదరుడా, మనము ఈ పాప భయంకరమైన లోకంలో పరజనులుగా ఉన్నప్పటికీ మనము మన రొమ్ములు చాచుకొని గంభీరంగా కనబడదాం. అవును, మనము రాజు యొక్క కుమారులం, కుమార్తెలం. ఎటువంటి ఒక జనముగా మనముంటమే, మన పరలోకపు తండ్రి రాజు అని మనం ఎరిగిన వారిగా ఉందాం. ఆ బానిసకు తెలిసిందల్లా ఒకటే, అది అతడు తిరిగి ఎన్నడూ తన మాతృభూమికి పోడు అని. అయితే మనకున్న ఒక ధన్యకరమైన సంగతి ఏమిటంటే, ఒక దినాన మనము మన స్వగృహమునకు వెళ్ళెదము. ఆమేన్. యేసు చెప్పాడు, నేను తిరిగి వస్తాను, నాతో ఉండుటకు మిమ్ములను తీసుకుపోతాను. కాబట్టి మీ హృదయాలను కలవరపడనీయకుడి, దేని విషయమై చింతించకుడి, కానీ మీ దృష్టి వీటి మీద నిలుపుడి. గోడ మీద చేవ్రాత అనే వర్తమానంలోనిది. దేవుడి కుటుంబ బలిపీఠమును దీవించునుగాక. ఆమేన్.